హలో అండి. అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2024. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. సో, ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ వీడియో లాస్ట్‌లో అంటే 2023 నైట్ నిన్న 31st నైట్ మా సెలబ్రేషన్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చెప్పండి. సో, నాది ఇది ఈ ఇయర్ లాస్ట్ అంటే 31కి ఇది ఇయర్ ఎండింగ్ అయిపోతుంది కదా! సో, లాస్ట్ డే వ్లాగ్ అనమాట. ఇయర్ ఎండింగ్ వ్లాగ్ అనమాట. సో, ఈరోజు సండే రోజు అలాగే 31కి మేము ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది వీడియోలో చూపిస్తున్నాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో, ఇవన్నీ ఇప్పుడు నేను వంట కోసం రెడీ చేసుకుంటున్నాను. సో, ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నామండి. 1 కేజీ పైనే అనమాట. సో, చికెన్ బిర్యానీ కోసం నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. రైస్ తీసుకున్నాను, ఆనియన్‌లన్నీ కట్ చేసుకోవాలి. అన్ని ఐటమ్స్ అన్నీ ఒకే దగ్గర తీసుకొని పెట్టుకున్నాననమాట. సో, చికెన్ కూడా తెచ్చేసాము. ఇంకా ఇవన్నీ మ్యాగ్నేట్ చేయాలి. మసాలా వేయించి పెట్టుకున్నాం కదా! మసాలాతో ఇది అంటే మసాలా బిర్యానీలో వేసుకోవడానికి వేయించి పెట్టుకున్నాననమాట. సో, నేను ఈజీగా ఎట్లా చేసుకుంటానో చెప్తానండి. కానీ ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది కదా! ఒక్కొక్కసారి అట్లనే అనుకుంటుంది. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఒకసారి అటు ఇటు అయిపోతుందనమాట. సో, నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఈ మసాలా వేయను ఎప్పుడు. సో, ఈసారి కొత్తగా ట్రై చేశాను. అంటే చాలామంది మసాలా వేస్తారు కాబట్టి మనం కూడా వేద్దామని వేసాననమాట. సో, మసాలాకాయ ఏమో కొంచెం బిర్యానీ టేస్ట్ అయితే చేంజ్ అయిపోయింది. నేను రెగ్యులర్గా నార్మల్గా చేస్తాను, సూపర్ ఉంటుందండి. ఈసారి బాగాలేదు అంత పెద్దగా. సో, బట్ అయినా నేను ఏ విధంగా చేస్తాననేది చూపిస్తాను మీకు. సో, స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. కొంచెం చికెన్ తీసుకున్నాను కదా! ఇంకో దాంట్లో సరిపడా కారం వేసుకుంటాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకుంటాను నేనైతే. చాలామంది వేసుకోరు, బట్ నేను వేసుకుంటాను. అలాగే కొంచెం పసుపు వేసుకున్నాక ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేస్తానండి. అలాగే సరిపడా సాల్ట్ అనమాట. సో, మీరు మనకి క్వాంటిటీ తెలియకపోతే ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం వేసుకోకపోవడమే బెటరు. సో, ఇదే నేను మిక్సీ పట్టుకునే మసాలా అనమాట. సో, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ ఈ మ్యాగ్నేట్ చేసేటప్పుడే. సో, నేనైతే కొన్ని పుదీనా రెమ్మలు వేసుకున్నాను. అలాగే ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. నేను వేయించేటప్పుడే మసాలాలు జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగ, దాల్చిన, బిర్యానీ ఆకులు, అంటే బిర్యానీ అది ఉంటుంది కదండి, పువ్వులు, స్టార్ పువ్వు, అనాస పువ్వు, ఇవన్నీ వేసేసి మిక్సీకి వేసాను అనమాట. ఆ పౌడర్ని ఇందులో వేసేసాను. తర్వాత ఆయిల్ వేసేసి ఈ చికెన్ని మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకు బిర్యానీకి చికెన్ పర్ఫెక్ట్గా మ్యాగ్నేట్ అవుతుంది. సో, ఇంకా ఇవన్నీ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టే వరకు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేస్తాను. సో, ఇంకొకటి పెరుగు కూడా యాడ్ చేసుకుంటాం, లెమన్ కూడా వేసుకుంటాం దీంట్లో. ఈ మసాలా వేసుకున్నాక నెమ్మలు వేసుకోవాలి. పెరుగు అయితే ఫస్ట్ మసాలా మొత్తం మ్యాగ్నేట్ చేసుకున్నాకనే కొంచెం పెరుగు వేసుకున్నాం అనుకోండి, ముక్కలకి మంచిగా మసాలా పడుతుంది. అదే మసాలాతో పాటు పెరుగు వేసామనుకోండి ముక్కలకి మసాలా పట్టదండి, వాటర్ వాటర్ అయిపోతుంది. సో, మసాలా మంచి మిక్స్ చేసుకున్నాకనే మనం పెరుగు వేసుకుంటే అప్పుడు బాగుంటుంది. సో, ఇది మ్యాగ్నేట్ చేసి పెట్టేశాను కదండి. ఇంకా నెక్స్ట్ కొంచెం ఫ్లేవర్కి చూడడానికి బాగుంటుందని కొంచెం పుదీనా రెమ్మలు వేసాననమాట పైన. సో, మేము ఏదైనా చిన్న అకేషన్ ఉన్నా, చిన్న ఫెస్టివల్ ఉన్నా ఖచ్చితంగా బిర్యానీ అనేది ఉంటుంది మా ఇంట్లో. దాంతో మా పిల్లలకు బాగా ఇష్టం అనమాట. ఈ మధ్య చేసి చాలా రోజులు అవుతుంది, 2-3 మంత్స్ పైనే అవుతుందండి. సో, బిర్యానీ చేసుకోలేదు. పోయిన సండే అడిగారనమాట. బట్ నెక్స్ట్ సండే 31st కాబట్టి స్పెషల్ కూడా ఉంటుంది, అప్పుడు చేసుకుందామని చేయలేదనమాట. సో, ఈరోజు కుదిరింది చేయడానికి. దాంతో 31st కూడా కాబట్టి 2 సెట్ అవుతాయని బిర్యానీ అంటే ఇది ప్లాన్ చేసుకున్నాం ఈరోజు. సో, ఇంకా రైస్ అయితే వేసేస్తున్నానండి. వాటర్ మరిగించుకున్నాను. వాటర్లోనే మసాలా దినుసులు వేసుకుంటాను, బిర్యానీ మసాలాకు సంబంధించినవన్నీ. అట్లాగే కొంచెం ఈ వాటర్లోనే ఆయిల్ ప్లస్ కొంచెం లెమన్ వేసుకుంటే లెమన్ వేసుకుంటే రైస్ మంచి కలర్ వస్తుంది. ఆయిల్ వేసుకుంటే రైస్ పలుకు పలుకు ఉంటుందన్నమాట. అంటే మంచిగా విడిపోకుండా బాగుంటుంది రైస్ అనేది. సో, ఇంకా ఇది ఉడికిన తర్వాత దీన్ని గంజి పంపేస్తానండి. ఇప్పుడు మ్యాగ్నేట్ వేసుకున్న చికెన్ ఉంది కదా, ఇందులో ఫ్రైడ్ ఆనియన్ ఒక 50% ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. నేను ఈ చికెన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను, డైరెక్ట్ దమ్ వేయనండి. నేను ఫ్రై చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాతనే దమ్ వేస్తాను. అది కూడా ఎట్లాగో చూపిస్తాను. సో, ఇంకా ఈ చికెన్ అన్ని కూడా ఆయిల్లోనే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లోనే వేసేసి
కొంచెం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చికెన్ బిర్యానీ బాగుంటుందండి. ముక్కలకు మంచి మసాలా అనేది పడుతుందనమాట ఈ విధంగా చేసుకుంటే. సో నేనైతే రెగ్యులర్గా చాలా రోజుల నుంచి అంటే నేను చాలా వీడియోస్ ఉన్నాయి నా బిర్యానీవి. బట్ ఈరోజు కొంచెం స్పెషల్ కదండి, అందుకే కొంచెం రెసిపీ కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. చాలామందికి రాని వాళ్ళు ఉంటారు కదా, నేను కూడా సింపుల్ ప్రాసెస్ చేస్తాను కాబట్టి ఇట్లా చేసుకుంటే మనకు ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉండదు. అంటే అంత పెద్దగా ఇది కాదు. కొంచెం నాకు మసాలా వల్ల అంటే టేస్ట్ కొంచెం చేంజ్ అయింది కానీ బాగుంది. కొంచెం రైస్ ఏంటంటే కొంచెం మెత్తగా చేసేసాను నేను, చూసుకోలేదనమాట. పైన బట్టలు వేసే పొయ్యి అనేది పెట్టేసి అట్లా కొంచెం అంటే కానీ బాగుంది ఓవరాల్గా. సో ఇంకా ఇది చికెన్ అయిపోయింది, రైస్ కూడా అయిపోయిందండి. ఆనియన్లు కూడా ఫ్రై చేసి పెట్టేసాం కదా. ఇప్పుడు దమ్కి వేసుకుంటాను నేను. సో గిన్నె కింద అడుగు భాగంలో కొంచెం రైస్ వేస్తాను. తర్వాత కొంచెం నెయ్యి అండి, నెయ్యి అయితే ఖచ్చితంగా కదా బిర్యానీకి. కింద అడుగునే కొంచెం నెయ్యి వేస్తాను. అట్లాగే రైస్ పైన కొంచెం ఫ్రైడ్ ఆనియను, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకుంటాము. కొంచెం మంచిగా ఆనియన్ అన్ని కింద వేసుకుంటే ఆనియన్తోనే మంచి ఫ్లేవర్ వస్తుంది అంటారు కదా బిర్యానీకి. ఫ్రైడ్ ఆనియనే మెయిన్ అండి బిర్యానీకి అయితే. సో అది వేసుకున్నాక ఇప్పుడు మనం చికెన్ ఉంది కదా, ఫ్రై చేసుకున్న చికెన్ ఇది కూడా వేసేస్తాను పైనుంచి. అంటే 2 లేయర్స్ పెడతాను నేను. 1 లేయర్ చికెను ప్లస్ రైస్ ప్లస్ ఇంకో లేయర్ చికెను అట్లా పెట్టి లాస్ట్గా రైస్ పెట్టి క్లోజ్ చేసేస్తాను అనమాట. సో ఈ విధంగా చూడండి మంచి ఈవెన్గా ఒక్కొక్క పీస్ చూసుకుంటూ మంచిగా పెట్టుకొని గ్రేవీని కూడా పెట్టేస్తాను. ఎందుకంటే మంచి అంటే 2 లేయర్ పెడితే మంచిగా పడుతుందండి. కింద దమ్తో పెడితే నాకు అంత పెద్దగా దమ్తో సెట్ కాదు, డైరెక్ట్ దమ్ము. అందుకే నేను లేయర్తో పెడతాను. సో ఈ విధంగా అయితేనే బిర్యానీ బాగా వస్తుంది నాకు. ఇంకొక లేయర్ అయిపోయింది కదండి, ఇంకా సెకండ్ లేయర్ కూడా సేమ్ ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసేసుకొని పైన మళ్ళీ మనం చికెన్ పెట్టేసుకొని సేమ్ లాస్ట్ ఎండింగ్లో ఒకసారి క్లోజ్ చేస్తే సరిపోతుంది. సో మా ఇంట్లో అయితే ఇట్లా ఏమైనా చిన్న అకేషన్స్ ఉన్నా, స్పెషల్ ఉన్నా బిర్యానీ అయితే ఖచ్చితంగా చేసుకుంటాము. సో మీ ఇంట్లో కూడా ఇట్లానే ఉంటుందో కామెంట్ చేయండి. సో మీరేం చేసుకున్నారో నిన్న, మీ సెలబ్రేషన్ ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి. సో ఇయర్ ఎండింగ్ కాబట్టి కొంచెం మంచిగానే సెలబ్రేట్ చేసుకోవాలి కదండి, అందుకే మేము కూడా బిర్యానీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సో మా ఇంట్లో కూడా అందరికీ బిర్యానీ చాలా చాలా ఇష్టము. నేను తింటాను, మా పిల్లలు కూడా తింటారు మంచిగా, మా వారు కూడా తింటారు అనమాట. సో అందరికీ ఫేవరెట్ కాబట్టి అందరికి నచ్చింది చేసుకుంటే మంచిగా తినొచ్చు కదా అని చేసుకున్నాం అనమాట. సో మా తమ్ముడు అయితే బొక్క పెట్టాడు మాకు ఈసారి. అంటే తింటా అని ఉన్నాడనమాట కానీ తినకుండా వెళ్ళాడు. సో కొంచెం మిగిలిపోయింది. మా పిల్లలు తింటారు నెక్స్ట్ డే అయినా పర్లేదు, ఇంకొంచెం మిగిలిపోయింది అనమాట. సో ఇంకా ఫైనల్ లేయర్ కూడా అయిపోయిందండి. లాస్ట్ క్లోజ్ చేసి కొత్తిమీర, పుదీనా, కొంచెం గ్రేవీ ఉంటే అదంతా వేసేసి దమ్కి ఒక 40 to 45 మినిట్స్ పెడతానండి. సిమ్లోనే పెడతాను. కింద ఒక పెనం పెడితే అడగంటకుండా ఉంటుందన్నమాట. సో అదే దమ్ అయిపోతుంది. కొంచెం చికెన్ ఫ్రై చేశాను నేను. అంటే సాల్ట్, పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మాత్రమే ఫ్రై చేశానండి. ఇట్లయితే బాగుంటుందండి చికెన్, మా వాళ్ళకి నచ్చుతుంది. సో అందుకే ఇది చికెన్ ఫ్రై పెట్టాను అనమాట. ఇది కూడా ఫ్రై అయిపోతుంది. సో ఈరోజు మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ ప్లస్ చికెన్ అనమాట, చికెన్ ఫ్రై. ఇది ఓన్లీ సాల్ట్ అండ్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది మాత్రమే. టేస్ట్ కూడా బాగుంది, చాలా బాగుంది నిజంగా. నేను కూడా ఫస్ట్ టైం చేసుకున్నాను, ఇట్లా ఎప్పుడు చేసుకోలేదు. సో మరి ఇట్లా చేయమంటే ఇట్లానే చేశానమాట. సో నాకు కూడా బాగా నచ్చింది, మంచిగా అనిపించింది అనమాట. సో ఇంకా మన చికెన్ ఫ్రై బిర్యానీ అయితే దమ్కి అవుతుంది. ఆ ప్రాసెస్ అయితే నడుస్తూ ఉందన్నమాట. సో అంతవరకు మనకు పెరుగు రైత ఖచ్చితంగా ఉండాలి కదండి. బిర్యానీ అంటేనే పెరుగు రైత కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో బిర్యానీ చేసిన తర్వాత వేడి చేయకుండా ఉండాలంటే పెరుగు రైత తినాలి కానీ తినాలనిపిస్తుంది ఎందుకో. సో పెరుగులో చిన్న చిన్న ఆనియన్, చిన్న పచ్చిమిర్చి, అట్లాగే కొన్ని కొత్తిమీర కట్ చేసుకుని ఇందులో వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం మంచిగా కలుపుకొని తర్వాత మనకు సరిపడా వాటర్ వేసుకుంటే రైతా అయితే సూపర్ ఉంటుంది. ఇంకేమైనా వేరేలా చేస్తారేమో కామెంట్ చేయండి. కొందరైతే క్యారెట్ అవి కూడా వేస్తారు, బట్ నాకు ఇష్టం లేదు క్యారెట్ వేయడం. సో నేనైతే ఇట్లా సింపుల్గా చేసుకుంటానండి పెరుగు రైతా అయితే. సో మీరు ఎట్లా చేస్తారనేది కామెంట్ చేయండి. ఏమైనా ఇందులో ఎక్స్ట్రా యాడ్ చేయాలనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే తక్కువ చేస్తాను, ఎప్పుడు చేయను. మోస్ట్లీ చాలా 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 తక్కువ అనమాట రైతా చేయడం. ఎప్పుడైనా చేస్తే మాత్రం ఈ విధంగా ట్రై చేస్తానండి. ఇంకా సో బిర్యానీ కూడా అయిపోయింది ఫైనల్గా. మా పిల్లలైతే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు బిర్యానీ కోసం, బిర్యానీ అని. సో వీళ్ళకి పెట్టేసామనుకోండి, వీళ్ళు హ్యాపీగా తినేసి ఇంకా కూర్చుంటారు, ఆడుకుంటారు. సో ఇది పెట్టే వరకు కొంచెం బిర్యానీ మీద బాగా ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ అనేది మా పిల్లలకి. అంత ఇష్టం వీళ్ళకి బిర్యానీ అనేది. సో ఈసారి కొంచెం మసాలా వల్ల కొంచెం ఫ్లేవర్ చేంజ్ అయింది, బట్ బాగుండిందిలే. ఇంకా నేను ఒక్కొక్కసారి చేస్తానండి, ఇంకా సూపర్ ఉంటుంది. అదైతే ఇంకా ఇష్టంగా తింటారు మా పిల్లలు. సో ఈరోజు కొంచెం మసాలా వల్ల కొంచెం అటు ఇటు చేంజ్ అయింది, బట్ బాగుంటుంది. ఒక మసాలా మాత్రం స్కిప్ చేస్తే ఇంకా ఓవరాల్గా సూపర్ ఉంటుందండి బిర్యానీ అయితే.
సో ఈ విధంగా మా ఇంట్లో చిన్నగా స్మాల్ క్యూట్ సెలబ్రేషన్స్ అనమాట. సెలబ్రేషన్స్ అంటే ఏ పెద్ద సెలబ్రేషన్స్ ఏం కాదండి. మాకున్నంతలో చిన్న చిన్నగా అని చేసుకుంటున్నాము. సో బిర్యానీతో ఇంట్లో దావత్ అయింది. నెక్స్ట్ ఇంకా న్యూ ఇయర్ అంటే మనకు గుర్తొచ్చేవి ఎక్కువ ఏందండి, పార్టీ, బిర్యానీస్, అట్లాగే ముగ్గులు మెయిన్ అనమాట. ముగ్గులు. సో ముగ్గులైతే ఖచ్చితంగా కదండి. సో దానికోసమే కింద మొత్తం కడిగేసాము. పైన రజిని నేను వచ్చేవరకే పాప రజిని మొత్తం కడిగిందనమాట. నాకేంటంటే వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేయాల్సిన టైం కదా. నేను ఈవినింగ్ 5కి ఎప్పుడు వీడియో రిలీజ్ చేస్తాను కదండి. సో నేను పని వల్ల బిజీ వల్ల చేయలేకపోయా. ఈవినింగ్ టైంలో చేశాననమాట. ఆ టైంలోనే రజిని వచ్చి మొత్తం కడిగేసింది. ఇంకా తనే చేసిందనమాట సగం మొత్తం. ఇక లాస్ట్కి ముగ్గు అండి మొత్తం క్లీన్ చేసేసాము. మాకు ఎట్లా అంటే మేము పైన ఫస్ట్ ఫ్లోర్ కదా, కింద మాకు వాటర్ ఫెసిలిటీ లేదనమాట. పైప్ కూడా అంత పెద్దగా లేదు. సో కింద వాళ్ళు కూడా చాలామంది ఇద్దరు 2 పోర్షన్లు ఖాళీయే ఉన్నాయి. ఎవరైనా అడుగుదామన్నా ఉన్న వాళ్ళు ఊరెళ్ళారండి. సో రజిని పైన చిన్న పైప్ తెచ్చి పక్కన వాళ్ళ బాల్కనీలో వేసి ఇంకా బకెట్తో కడిగారనమాట. ఫైనల్గా అయిపోయింది. ఇంకా చిన్నగా ముగ్గు అయితే పెట్టామండి. ఇంకా రజనీయే పెట్టింది పెట్టమంటే. సో ఇంకా దానికైతే కలరింగ్ చేయాలి. సో న్యూ ఇయర్ అంటేనే మనకు ముందు గుర్తొచ్చేది ముగ్గులు, కలరు, రంగోలీ, హ్యాపీ న్యూ ఇయర్ అని రాయడం అనమాట. సో మనం ముగ్గులు ఎందుకు వేసుకుంటామని నాకు తెలిసిందైతే ఈ ఇయర్ మొత్తం కలర్ఫుల్గా మన లైఫ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, కలర్గా ఉండాలని అనుకుంటూ అది జరగాలి. అట్లా అవుతుంది కలరింగ్తో. అంటే ఈ ముగ్గు వేసుకోవడం వల్ల కలర్స్ అన్నీ వేసుకోవడం వల్ల మన లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉంటుందని అనుకుంటాం అనమాట. మేమైతే అట్లానే అనుకుంటాము. అందుకే కలరింగ్ అట్లా వేస్తాం న్యూ ఇయర్కి అనేసి. సో అదనమాట నాకు తెలిసిన స్టోరీ. మీకు ఏదైనా తెలిసినట్టుంటే కామెంట్ చేయండి. ఇంకా పిల్లలు మామూలు హడావిడి కాదండి. ముగ్గులు వాళ్ళకి వేయరాదు, చేయరాదు. బట్ మేము కలర్ వేస్తాం, మేము ముగ్గులు వేస్తామని ఒకటే పట్టు పడుతున్నారు. ఉన్న 2 ముగ్గురే మా పిల్లలు, ఈ రజని పిల్లలు అంతే అనమాట. ఎవ్వరు లేరండి ఈసారి. నిజంగా మాకు సో అంటే బాగా ఇట్లా అనిపించింది అనమాట. అయ్యో అందరూ ఉంటే బాగుండు కదా, బాగా చేసుకునే వాళ్ళం కదా అనేసి. పోయినసారి గుర్తుందండి మా పిల్లలు డాన్సులు వేశారు. అంటే మీరు చాలామంది ఇప్పుడు న్యూ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంతకుముందు నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళైతే మీకు తెలుస్తుంది. పోయిన ఫుల్గా డాన్సులు హంగామా అది ఉండే అనమాట. పిల్లలు మేము కూడా మంచిగా. ఈసారి ఏమైందంటే ఎవ్వరు లేరండి. రజని ఒక్కతుంది, తనకు హెల్త్ బాగాలేదు, జ్వరం వచ్చింది. ఇంకా జ్యోతకు ఉంది, తనకు హెల్త్ బాగాలేదు. అక్క అసలే ఇట్లాంటివి పార్టిసిపేట్ చేయదు అనమాట చాలా వరకు. ఇంకా ఎవరు మహేశ్వరి ఉంటే తను ఊరెళ్ళింది. ఇంకెవ్వరు లేరు. ఉన్నది మహేశ్వరి, నేను, రజని, జ్యోతక అంతే. కింద వాళ్ళు కూడా ఊరెళ్ళారు. కింద ఖాళీ ఆల్మోస్ట్. సో ఎవ్వరు లేకపోవడం వల్ల ఫుల్ డిసప్పాయింట్. అంటే అంత బాగా అనిపించలేదు. అందరూ ఉంటే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది కదండి. సో ఈసారి అది లేకుండా పోయిందనమాట. మేము ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది సెలబ్రేషన్స్ అనమాట. సో అందుకే సింపుల్ సెలబ్రేషన్సే అండి. ఇంకా ఫైనల్గా అయితే ముగ్గు వేసేసాము. మా పిల్లలు హ్యాపీ న్యూ ఇయర్ అని ఇక్కడ చూడండి, హ్యాపీ న్యూ ఇయర్ అని వీళ్ళు రాసేసి దాన్ని కూడా కలరింగ్ వాళ్ళే వేస్తున్నారనమాట. మాకు అస్సలు వేయనివ్వట్లేదు. సరే నాన్న ఇంకా మీ ఇష్టం, మీరు వేసుకోండి అని నేను కూడా ఏం అనలేదనమాట. వాళ్ళు వేసుకుంటున్నారు. సో ఫైనల్గా ఇదండి మా ముగ్గు అయితే. క్యూట్ అండ్ సింపుల్ ముగ్గు. ఇంకా మాకు వచ్చినట్టు మరి ఖాళీగా బోసిగా ఉండొద్దని ఈ విధంగా అయితే వేసేసామన్నమాట. సో ఇట్లా మా ముగ్గులతో మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే 2023కి బాయ్ చెప్పి 24కి అయితే వెల్కమ్ చెప్పేసాము. సో మీరు ఎలా చేశారనేది కూడా చెప్పండి. ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళంటే లైక్ చేయండి. ఇక్కడ పిల్లలు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తా ఉన్నారనమాట. సో ఇంకా ముగ్గులు అవి వేసేసి మళ్ళీ ఇంట్లో నైట్ కొంచెం తినేసి ఇంకా నైట్ కేక్ కటింగ్ టైం అండి. సో మేము ఏ సెలబ్రేషన్ చేసుకోలేదు కాబట్టి అందరూ ఉంటే కొంచెం హంగామా అల్లరి ఉండేదన్నమాట. సో ఈసారి ఏం లేదు కాబట్టి ఇంట్లోనే సింపుల్గా ఒక చిన్న కేక్ తెప్పించుకున్నాము. సో మేము ఎప్పుడు ఫస్ట్ టైం నేను కేక్ కట్ చేయడం కూడా, అంతకుముందు ఎప్పుడు కట్ చేయలేదండి, సెలబ్రేట్ చేయలేదు. పోయిన ఇయర్ అయితే రజని వాళ్ళు తీసుకొచ్చారు. ఈ ఇయర్ మా పిల్లలు అడుగుతూ ఉన్నారనమాట బాగా కేక్ అని. సో వాళ్ళ సంతోషం కోసమైనా చిన్న కేక్ అని. సో మేము ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. ఓన్లీ నేను టీవీస్లో షోస్ చూసుకుంటూ కూర్చున్నాను. ఇంకా కేక్ కటింగ్ టైం చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్ యశు. హ్యాపీ న్యూ ఇయర్ శశి. బాయ్ బాయ్ బాయ్. పులుపులు ఉండేది. హ్యాపీ న్యూ ఇయర్.
కరెక్ట్ రోల్ వచ్చేసాను. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. కేక్ ఆల్ నేను కట్ చేస్తాను. హలో అండి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హ్యాపీ 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 న్యూ ఇయర్ అండి. 2024కి వెల్కమ్ చెప్పేసాము. ఈ ఇయర్ మొత్తం అందరు హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. బాయ్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి. షార్ట్ కేక్ ఎంజాయ్ చేస్తున్నా. వావ్